క్రోధం, లోభం, మోహం, మదం. మదం అంటే అహంకారము. నా అంత వాడు ఓడున్నాడు, నా అంత వాడు ఓడి లేడు. అహంకారం, మదం. ఇట్లనే ఒక బామనుడు ఉండేట. ఆడు మంచి విద్యలు అన్నీ నేర్చిండు. ఆడు వచ్చినోని పోయినోనికి ఆయనకి కింద చూడాలాడు. నా అంత నేర్చినోడు ఓడున్నాడు అన్న మాట ఆయనకి గర్వం ఎక్కింది. ఇక అది వచ్చినోని పోయినానికి ఆ మాట వేయాలా, ఈ మాట వేయాలా, అది ప్రశ్న వేయాలా, ఈ ప్రశ్న వేయాలా అది అట్లనే దేవసం అంతా పోతుండే. అయితే ఒకనాడు ఇక ఆడు వేరే ఊరికి పోయేడుతుండే, గంగ దాటి పోయేడుతుండే, గంగ దాటి పోయేడుతుండే. అయితే ఆడుకు గంగ ఉట్టికి వచ్చింది. అరే రూకోడు ఓడు గున్నోడు ఆడున్నారా? అరే నేనే మరి నా గంగ దాటి నాకు పోవట్లేదు, ఏం తీసుకుంటావు? ఏమని 50 రూపాయలు పానం. నా వల్ల కూర్చున్నాడు, పోతున్నాడు. అది నువ్వు యాడ్లాక నేర్చినవరా గుండోరా అనబట్టా, నువ్వు యాడ్లాక నేర్చినావు. నేను ఏమీ లేదు. అరే నీ జీవితం అంతా వ్యర్థం అయిపోయింది అనబట్టి, నీకు సగం జీవితం నీది వ్యర్థమైపోయింది అనబట్టా. ఏమో వ్యర్థమో ఎట్లా ఇట్లా మేము పని చేసుకుంటామా, పొట్టని నేను నివారణ చేసుకుంటున్నా. సగం పోయిందో, పూర్తి పోయిందో, చారమైందో, ఏమైందో లేనబట్టి నీ సగం జీవితం వ్యర్థమైపోయింది అనబట్టి. అయితే మరి ఏం చేసేది ఉన్నాయి. నడి దావర్ల రూకమైంది. ఆడ నీళ్ళని రింపుతున్నాయి. తొణకలతో రూకంతా కిందికి మీదికి అవుతున్నది. ఆడు మన గుండోడు అంటాడు, అరే మహారాజా మీకు ఈత వస్తుందా లేదా? నాకు ఈత రాదు. మీరు పూర్తి నీ జన్మం అంతా వ్యర్థమైంది. నువ్వు సగం జీవితం నాది వ్యర్థమైంది, నీది పూర్తి జీవితమే వ్యర్థమవుతున్నది. ఇక అందుకు అహంకారము పనికిరాదు. ఓళ్ళని చిన్నారన రాదు. ఒక్క మనిషి సమస్త కళని ఓడి నేరరు. ఎన్నో కళలు ఉన్నాయి కదా ఈ జగన్లో. ఒక కళ ఉన్నాయి, 2 కళలు ఉన్నాయి, ఎన్నో కళలు ఉన్నాయి. ఒక్క మనిషి అన్ని కళల్ని నేరరాడు, నేరలేడు. ఈ భాషలే ఎన్నో భాషలు ఉన్నాయి. అన్ని భాషలు వస్తాయి ఆయనకి. మరి ఎందుకు అహంకారం ఇంత? ఇదంతా అజ్ఞానుల లెక్క. అందుకు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, అహంకారం. మదం అంటే ఏమి? నా అంత వాడు లేడు. వాడు గుండోడన్న బామ్మోడన్న నా అంత వాడు లేడు. మదం అహంకారం. అహంకారం కూడా ఇది కూడా నా అంత వాడు లేదు. మదము అష్టమదములది. నా అంత తపేశ్వరుడు లేడు, నా అంత జ్ఞానులు లేడు, నా అంత రూపవంతులు లేడు, నా అంత ధనవంతులు లేడు. ఇవి 8 రకాల మదాలు ఉన్నాయి. ఈ మదాలు కూడా మనిషిని నరకం పాలు చేస్తుంది. ఇవన్నీ వాడు ఈయనన్నీ మనకి తెలియదు, ఇన్నొచ్చని తెలుస్తాయి. అందుకు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, అహంకారం ఇవన్నీ జీవితంని పాడు చేసేటి కానీ ఆయనకి సుఖం శాంతి ఇచ్చేటి కావు.